ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. రోమా 10:13. మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ప్రభువు నామంలో ఎంతో శక్తి ఉన్నది, ఎంతో బలము ఉన్నది, ఎంతో జ్ఞానము ఉన్నది, ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ఆయన నామమును బట్టి మనము ప్రార్థన చేయాలి. ఇంకా ఏ నామమును బట్టి మనం ప్రార్థన చేయడానికి వీలు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే మనము ప్రార్థన చేయాలి. ఆయన నామంలోనే మనము ఏమి అడిగినను అవన్నీ ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ప్రభు నామంలోనే ప్రార్థన చేయండి. వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు, వాళ్ళు మాత్రమే కాపాడబడతారు, వాళ్ళని మాత్రమే దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. దేవుడు హిజ్కియాతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను 15 సంవత్సరాల ఆయుసు నీకు ఇచ్చేదను, అంతేకాదు నా నిమిత్తమును దావీదు నిమిత్తమును ఈ పట్టణంను కాపాడేదను, అంతేకాదు అష్షూరు రాజు చేతిలో పడకుండా ఈ పట్టణంను నేను విడిపించేదను అని ప్రభువు హిజ్కియాతో సెలవిస్తున్నాడు. దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుసు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే హిజ్కియా మరణకరమైనటువంటి రోగము వచ్చినప్పుడు, నువ్వు చావబోతున్నావు, ఇక మీదట నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుతూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే కన్నీళ్లు విడుస్తూ హిజ్కియా ప్రార్థన చేస్తాడో దేవుడు వెంటనే హిజ్కియా ప్రార్థన విని మళ్ళీ యెషయా ప్రవక్తను దర్శించి, నువ్వు వెళ్ళి హిజ్కియాతో చెప్పుము, అతనికి నేను 15 సంవత్సరాల ఆయుసును ఇస్తున్నాను, అంతేకాదు నా నిమిత్తమును నా సేవకుడైనటువంటి దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణంను కాపాడబోతున్నాను, అంతేకాదు అష్షూరు రాజు చేతుల్లో పడకుండా నేను ఈ పట్టణంను విడిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, దిగులు చెందకు, భయపడకని ప్రభువు హిజ్కియాతో సెలవిస్తున్నాడు. హిజ్కియా పరిపాలిస్తున్నటువంటి రాజ్యం పైకి అష్షూరు రాజు దండెత్తబోతున్నాడు. కాబట్టి ఆ అష్షూరు రాజు చేతిలో ఆ పట్టణం పడకుండా ఆ పట్టణంను నేను విడిపిస్తాను, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను అని ప్రభువు హిజ్కియాకు సెలవిస్తున్నాడు. హిజ్కియా వలె మనం కూడా కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన మొర వింటాడు, మనకు జవాబు అనుగ్రహిస్తాడు. అంతేకాదు మన కుటుంబాన్ని రక్షిస్తాడు, మన బిడ్డల్ని రక్షిస్తాడు, మన గృహం చుట్టూ ఎల్లప్పుడూ అగ్ని ప్రాకారము కంచె వేసి తన దూతలను కాపుదలుగా ఉంచుతాడు. కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. మనకెంతటి రోగం వచ్చినా సరే, ఎంతటి వ్యాధి వచ్చినా సరే మనం భయపడవలసిన అవసరం లేదు. మనము కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినట్లయితే మన దేవుడు తప్పకుండా వింటాడు. ఆయన మన మొర వినే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనకు ధైర్యం చెప్పే దేవుడు. కాబట్టి జీవం కలిగిన దేవుని మనము విడవక ఆయన్ను గట్టిగా అత్తుకొని ఉండవలెను. ఆయన్నే మనం సేవించాలి, ఆయన్నే మనం ఆరాధించాలి, ఆయన్నే మనం పూజించాలి. ఆయన చిత్తమును మనం నెరవేరుస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామం కొందనాలు నాయన, స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయన. యేసయ్య, హిజ్కియాకు నాయన మీరు 15 సంవత్సరాల ఆయుసునిచ్చారు, అంతేకాదు తండ్రి నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడేదను అని ప్రభువా హిజ్కియాకు సెలవిచ్చారు. అంతేకాదు తండ్రి అష్షూరు రాజు చేతులు పడకుండా ఆ పట్టణమును నాయన మీరు విడిపిస్తాను అంటున్నారు తండ్రి. హిజ్కియా వలె నాయన మేము కూడా జీవించుటకు సహాయం చేయండి. కన్నీళ్లు విడుస్తూ ఆయన ప్రార్థన చేసినప్పుడు మీరు అతని మొర విన్నారు, అతనికి నాయన మీరు సహాయం చేశారు, అతన్ని స్వస్థపరిచారు. ప్రభువా అతని పట్టణంను కాపాడారు. మాకున్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్ళను బట్టి కన్నీళ్లు విడుస్తూ మేము ప్రార్థించటకు సహాయం చేయండి.
ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు అద్భుత కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. పాపం జీవితం నుండి విడుదలను అనుగ్రహించండి. యేసయ్య కనికరం గల దేవ, ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.